తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, ఈ మండల కాలములో మరొక రెండవ ఆదివారం నాడు ఒకరి బాధ్యతలు, భారాన్ని మరొకరు సమిష్టిగా కలిసి పంచుకోవటం. ఒకరి బాధ్యతను, భారాన్ని సమిష్టిగా కలిసి పంచుకోవటం. బేర్ వన్ అనదర్స్ రెస్పాన్సిబిలిటీ. ఎ కాల్ టు షోల్డర్ ఈచ్ అదర్స్ బర్డెన్స్. ఇది ఒక పిలుపు. గడిచిన వారం మనము కరుణా సహిత హృదయాన్ని, జీవితాన్ని కలిగి ఉండేదానికి పిలుపు. ఇప్పుడు ఒకరి బాధ్యత, భారాన్ని కలిసి సమిష్టిగా పంచుకునేటువంటి దానికి పిలుపు. తత్సంబంధంగా గలతీ పత్రిక, పౌలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం నుంచి మీ కొరకు చదివి వినిపిస్తాను. ఒకని భారములను ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఒకరి భారములు ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. క్రీస్తు నియమము అంటే ఏ కమిషన్, an order given by our Lord Jesus Christ has to be fulfilled. దేనివలన అంటే మనము సమిష్టిగా ఒకరి బాధ్యత ఒకరు భరించడం ద్వారా అన్నాడు. ఇక్కడ భారము, బరువు, బాధ్యత అనే పదాలను మనం కొద్దిసేపట్లో కలిసి మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో క్షేమ అంటే వినుము అని. ఇశ్రాయేలు వినుము, నీ దేవుడు ప్రభు, అద్వితీయుడు ప్రభు. నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలను. తర్వాత ఏముందంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవలనని ప్రభు వారు యాడ్ చేసి ప్రభు అయిన యేసుక్రీస్తు జోడించినటువంటిది. ఇది సంక్షిప్త ఆజ్ఞ కింద దాన్ని చెప్పడం జరిగింది. చాలాసార్లు మనం ఒక టెంప్టేషన్, ఒక శోధనలోకి వెళ్ళిపోతాం. అదేంటంటే సెల్ఫ్ సఫిషియన్సీ. చాలాసార్లు మనం అక్కడక్కడ వింటాం. మనం అదేంటంటే, ఏమండి నేను సెల్ఫ్ మేడ్ మ్యాన్ అండి అంటాడు మొదట. అది నిన్ను నీవు మోసపుచ్చుకోవడం. భూమి మీద ఎవడు సెల్ఫ్ మేడ్ మ్యాన్ కాదు ఆదాము నుంచి. అది అబ్రహాం కానీ, దావీదు కానీ, యోసేపు కానీ, ఎవరైనా సరే. అన్లెస్ గాడ్ ఇంటర్వీన్స్, దేవుడు నీ జీవితంలో చేయబెట్టకపోతే నువ్వెవడు, నీకు సొంత శక్తి ఎక్కడది, నీ వనరులు ఎక్కడి? నేను సెల్ఫ్ మేడ్ మ్యాన్, సెల్ఫ్ మేడ్ ఉమెన్ అండి నేనని చెప్పుకుంటాను. అన్నీ ఇచ్చానండి దేవుడిని, అన్నీ ఉన్నాయండి నాకు, నేను ఎవరిని ఆశించనండి. ఎప్పుడు మనం ఇవ్వడమే, తీసుకోవడం ఉండదండి. ఈ రకాలైనటువంటి డాబుసరి మాటలు చాలా వరకు వింటాం మనం, అక్కడక్కడ వింటాం మనం. అదొక శోధన, అదొక అహంకారం, అల్టిమేట్గా అదొక పాపం. అలా మాట్లాడడం అనేది పాపం. అది అంటే దేవుడిని నువ్వు కించపరుస్తున్నావని అర్థం. అన్నీ సమకూర్చి ఇచ్చే దేవుడిని నువ్వు కించపరిచి దేవుడి స్థానంలో నీవే పెట్టుకోవడం అనేది ఈ సెల్ఫ్ సఫిషియన్సీ. ఇట్స్ ఏ సిన్, ఏ టెంప్టేషన్ అండ్ ఏ ప్రైడ్. కోర్ ప్రిన్సిపల్ క్రిస్టియన్ కమ్యూనిటీ యొక్క మూల సిద్ధాంతం ఏంటంటే, మనము, మనతో అందరూ, మనం బాగుండాలి, మనతో పాటు అందరూ బాగుండాలనేది మూల సిద్ధాంతంగా మనం చూస్తున్నాం ఇక్కడ. హిబ్రూ భాషలో బాధ్యత లేక బరువు అనే పదాలు వాడినప్పుడు బారోస్ ఓ నవ్వుకునే సంగతి ఏంటంటే, హిబ్రూలో బారోస్ అన్నాడు, తెలుగులో కూడా బరువు అనే పదం ఉంది. గలతీ 6:2 ఇక్కడ చదివిన దాంట్లో, ఇప్పుడు నేను చదివిన మాటలో ఒకని భారమును ఒకడు ధరించి, భారము అని అంటే బారోస్ అనే పదం వాడాడు. ఇంకో పదం ఉంది, పర్సనల్ లోడ్. నా ఒక్కడి బరువు మాట్లాడేటప్పుడు పోర్షియో అని ఉంది. పోర్షియో అంటే పోర్షన్ అనే ఇంగ్లీష్ పదము, నా భాగము అని అర్థం అన్నమాట, పోర్షన్. షేక్స్పియర్ గారు ఇటువంటి గ్రీక్ పదాలన్నిటికీ క్యారెక్టరైజ్ చేసి మూర్తి భవించి
కొన్ని డ్రామాల్లో పెడతాడనమాట. మర్చెంట్ ఆఫ్ వెనిస్లో పోర్షియో కదా, బెసానియో, యాంటోనియో అట్లా ఉన్నట్టు పోర్షియో అనే పదం కూడా ఇందులో తీశాడు. అంటే నా పర్సనల్ లోడ్ ఇది, నా సొంత భాగం ఇది, నా సొంత బరువు ఇది. రెస్పాన్సిబిలిటీ, బాధ్యతకు వేరే పదం వాడాడు బైబిల్లో. అదేంటంటే యూతూనే అనే పదాన్ని, ఇది నా యొక్క బాధ్యత. ఎక్కడ వాడాము ఇది? పాత నిబంధనలో లాటిన్ వల్గేట్లో కూడాను దావీదు సొలొమోనుకు ఒక బాధ్యతను అప్పచెప్తున్నాడు, బరువు కాదు అది. ఆ బాధ్యత ఏంటంటే ఆయన రక్తసిక్తమైన ఆయన చేతుల యుద్ధంలో మరి ఆయన ఈ దేవాలయాన్ని, పరిశుద్ధ మందిరాన్ని కట్టేదానికి కుదరదనుకున్నాడు దేవుడు. ఆయన సొలొమోనుకు ఆ బాధ్యతను అప్పచెప్తా ఉన్నాడు. దావీదు సొలొమోనుకు అన్ని వనరులు సమకూర్చి ఆ బాధ్యతను అప్పచెప్పడం అనేది ఈ పాత నిబంధనలో యూతూనే అనేటటువంటి పదం. అంటే బాధ్యతను సొలొమోనుకు అప్పగించాడు. దేవాలయ బాధ్యత సొలొమోనుకు అప్పగించడం అనేది. దీని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, మనకు నిజానికి వాళ్ళు ఇవ్వబడినటువంటి పాఠాల్లో మనకు సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం మొదటి 13 వచనాల్లో ఏముంటుందంటే, దావీదు రాజు అయిపోగానే 2వ రాజు ఇశ్రాయేల్కి వెంటనే వచ్చి ఏం చేశాడు? హీ రెస్పెక్టెడ్ సాల్ సో మచ్. చెప్తాడు కూడా, నాయనా అని పిలుస్తాడు సమూయేల్ని. సమూయేలుకి గౌరవం ఇచ్చాడు. సౌలుకి. సౌలే వెంటాడాడు దావీదుని చంపాలని. ఎందుకంటే అది కూడా ఆ దురాత్మ వచ్చినప్పుడే తప్ప, సౌలు కూడా ప్రేమించాడు దావీదు. నాయనా దావీదా అంటాడు కొడుకుని పిలిచినట్టు. వాళ్ళ అన్యోన్య సంబంధం చాలా గొప్పది. అయితే సౌలు తర్వాత దావీదు వచ్చి సింహాసనానికి అప్పుడు ఎంక్వైరీ చేస్తున్నాడు తాను, ఎవరన్నా సౌలు వంశంలో మిగిలి ఉన్నారా, నేను వాళ్ళని గౌరవించాలి, ఆదరించాలి, వాళ్ళని నేను సత్కరించాలన్న దృష్టిలో అడిగితే, అప్పుడు మెఫీబోషెతు, యోనాతాను కుమారుడైన సౌలు కొడుకు యోనాతాను యొక్క కొడుకు మెఫీబోషెతు అనేవాడు ఉన్నాడండి. అతని కాలు కుంటితనం ఉంది. సీబా అనేవాడు కేర్ టేకర్గా ఉన్నాడండి, పిలిపించమని అన్నప్పుడు అతనికి చెప్తా ఉన్నాడు అనమాట. ఏమనంటే, నాకు రాజు అంటాడు, యెహోవా నాకు దయ చూపించినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఒకడైనను శేషించి ఉన్నాడా అని చెప్పినప్పుడు, అప్పుడు అంటాడు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలైపింతును. నీవు సదాకాలము నా బల యొద్దనే భోజనము చేయదు అని చెప్పి, నువ్వు, నీ పిల్లలు, నీ కేర్ టేకర్ సీబా అందరూ నా దగ్గరే ఉండండి అన్నారు. ఇట్స్ ఏ మార్వలెస్ జనరస్ యాక్ట్. అంటే యోనాతాను కుమారుడైన స్నేహితుడు యోనాతానేనికి, ఆ కుమారుడైనటువంటి ఈ మెఫీబోషెత్ బాధ్యత అంతటిని తీసుకున్నాడు, భారంగా తీసుకోలేదు. అదే యూతూనే అంటే బాధ్యత. ఈ బాధ్యతను ఆయన తీసుకోవడంలో గొప్ప అర్థం ఉంది. మనందరికీ కొంచెం బాధ, ఆశ్చర్యము ఏంటంటే, ఆరంభంలోనే ఒక పెద్ద తప్పు అక్కడ జరిగిపోతుంది. ఏంటంటే, కయీను హేబేలు ఇద్దరు ఆదాము పుత్రులు అయినప్పుడు, ది ఫస్ట్ ఫ్యామిలీ ఆన్ ఎర్త్ కదా వీళ్ళు అయినప్పుడు, చాలా సంతోషంగా ఉండాల్సింది. ఆయన కయీన్ని ప్రేమించాడు దేవుడు, హేబేల్ని ప్రేమించాడు. కానీ మరి ఎందుకో కయీను ఆయన అర్పణను దేవుడు లక్ష్య పెట్టకపోవడం కారణం అయ్యి మనకు తెలీదు. నా గెస్ వర్క్ ఏంటంటే, కయీను హీ డిడ్ నాట్ బ్రింగ్ ది బెస్ట్ ఆయన పంటలో. హేబేలు తనకి ఈనినటువంటి వాటిలో నుంచి ద బెస్ట్ ల్యాంబ్ తీసుకొచ్చి ఇచ్చాడు అని అనుకుంటున్నాను నేను. కయీనికి కోపం వచ్చింది, కయీనికి కొంచెం మనసు కష్టమైంది. సరే, ఈ అసూయతో తన సహా ఉదరుడు, తన తల్లి గర్భం తనతో పాటు పంచుకొని పుట్టినటువంటి వాడు అయినటువంటి తమ్ముడిని ఆయన చంపేశాడు. పాపము అతనిలో పొంచి ఉందండి. అప్పుడు యెహోవా దేవుడు అడుగుతున్నాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయీనును అడుగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా? బాధ్యత లేనితనం, బాధ్యత రాహిత్యం అంటారు దాన్ని. అంటే ఈ సమాజంలో మీరిద్దరే కదా ఉంది కుటుంబంలో, అంత బాధ్యత లేనితనంగా నీ తమ్ముడి మీద ఏమైనా కోపం ఉంటే తిట్టాలా, కొట్టాలా, అంతేగాని చంపేస్తావా?
అది ఈ భూమి మీద మొదటి మర్డర్ కింద తీసుకోవాలి దాన్ని మనం. అది తప్పు కదా. ఇర్రెస్పాన్సిబిలిటీ అండ్ నాట్ ఇట్స్ నాట్ ఏమంటారంటే హ్యూమన్ ఎమోషన్ తప్పది. అది దాటి అతను ప్రవర్తించాడు అనేది మనం చూస్తున్నాం. నేను నా తమ్ముడికి నేనేమన్నా కావలి వాడినా అంటున్నా అంటే నేను నా తమ్ముడికి బాధ్యత వహించగలనా అని. తప్పు కదా అది. నువ్వే పెద్దవాడివి, జ్యేష్ఠత్వం నీకు ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే బాధ్యత వహించడానికే ఇచ్చాడు. ఎహెజ్కేల్ 33వ అధ్యాయంలో 1 నుంచి 6 చూస్తే అక్కడ ఏముంటుందంటే ఈ కావలివాడి యొక్క అనాలజీ మనకు కనబడతా ఉంటుంది. కావలివాడు ఏం చేయాలా? అక్కడ ఒక హిబ్రూ పదం ఉంది, కహాల్ అంటే ఏంటి? పిలుపు, బోర ఊదటం, అందరినీ అలర్ట్ చేయటం, అందరినీ హెచ్చరించడం, ఏదో జరగబోతుంది అనేటటువంటిది. బాకా ఊదటం అన్నమాట. ఎవరు చేస్తారు ఆ పని అంటే కావలివాడు చేస్తాడు. అది ద వాచ్మెన్. ఆ కావలివాడు ఒకవేళ ఇటువంటిది ఏదో యుద్ధం వస్తుందని తన ప్రాణాన్ని తను కాపాడుకోవడానికి వాడు పారిపోతే కోటంతా ఎవరిని కాపలా కాస్తారు? ఎవరు హెచ్చరిస్తారు? అది బాధ్యత లేనితనం అన్నమాట అది. సో బాధ్యత రాహిత్యాన్ని అక్కడ మనం చూస్తున్నాం. ఎజ్రా 10వ అధ్యాయంలో చూస్తే ఎజ్రా పిలుస్తున్నాడు అందరినీ. ఎజ్రా ఏమని పిలుస్తున్నాడు అందరిని అంటే, మనందరం రావాలండి, ఎందుకంటే మనం దేవాలయ నిర్మాణం చేయడానికి మన అందరం ముందుకు రావాలని కోరుతా ఉన్నాడు ఆయన. ఎజ్రా 10వ అధ్యాయంలో 4వ వచనంలో నేను చూస్తున్నాను. నేను అందులో ఏమని ఉంటుందంటే, లెమ్ము, ఈ పని నీ అధీనంలో ఉన్నది, మేమును నీతో కూడా ఉందుము, నీవు ధైర్యం తెచ్చుకొని దీనికి జరిగించు మనగా. ఎజ్రా అంటే హీ ఈజ్ యాక్చువల్లీ ఎంకరేజింగ్ పీపుల్ టు జాయిన్ హిమ్. ఈ మందిర నిర్మాణాన్ని, ఈ గోడల్ని తిరిగి పునర్నిర్మాణం చేసుకోవడం కొరకు తన యొక్క ప్రజలైనటువంటి అంటే ఇశ్రాయేలు ప్రజలందరినీ రేకెత్తిస్తున్నాడు ఆయన ప్రేరేపిస్తున్నాడు అనమాట. కమ్ లెట్ us డూ ఇట్. నెహెమ్యా కూడా అంతే కదా, రండి మనం కట్టుటకు పూనుకొందాం అంటాడు. అంటే ఈజ్ ఎంకరేజింగ్ పీపుల్ టు జాయిన్ హిమ్ ఫర్ ద రీబిల్డింగ్ ఆఫ్ ద వాల్స్ ఆఫ్ జెరూసలేం. ఈ నిర్మాణానికి ఎజ్రా, నెహెమ్యాలు బాధ్యత వహించమని ప్రజలను కోరుతా ఉన్నారు. ఇది పాత నిబంధన పరంగా మనం గమనిస్తూ ఉన్నాం. మనం నూతన నిబంధనలోకి వచ్చేటప్పటికి ప్రభువారు మరలా ఈ అనాలజీ, సమరయుడు, మంచి సమరయుడు గురించి చెప్తా ఉంటే, వాడు గాయపడిన వాడు ఉన్నాడు అక్కడ. ఆయన బాధ్యత వహించడానికి సమరయుడు ఇష్టపడ్డాడు. ఎందుకంటే తాను గాయపడిన వాడే, నైతికంగా గాయపడ్డాడు, సామాజికంగా గాయపడ్డాడు, తిరస్కరించబడ్డాడు సమాజం చేత. అందుకని ఇక్కడ గాయపడిన వాడి కొరకు ఆయన చూస్తున్నాడు. దిస్ ఈజ్ ది అథెంటిక్ క్రిస్టియన్ రెస్పాన్సిబిలిటీ. క్రైస్తవ ఒక సత్యాతి సత్యమైన బాధ్యత వహించడం అనేది ఈ దీంట్లో చూస్తున్నాం. అర్థం ఏంటో తెలుసా? ఈ యూతూనే అనబడే బాధ్యత వహించడం అనేది దాని అర్థం ఏంటంటే, ఇట్స్ రూటెడ్ ఇన్ యాక్టివ్ లవ్. అంటే నీ యొక్క బాధ్యత, నీ ప్రేమ, నీ కన్సర్న్ని క్రియారూపంలో పెట్టడం అన్నమాట. అంటే లవ్ ఇన్ యాక్షన్ అందామా, సర్వీస్, కంపాషన్. ఇంకో అదర్వైజ్ మిర్రరింగ్, రిఫ్లెక్టింగ్ క్రైస్ట్స్ లవ్ బై బేరింగ్ వన్ అనదర్స్ రెస్పాన్సిబిలిటీ. ఇతరులతో కలిసి సమిష్టిగా బాధ్యత వహించేదానికి విల్లింగ్నెస్ టు. చాలాసార్లు ఎస్కేపిజం హ్యాస్ బికమ్ ఆర్డర్ ఆఫ్ ది డే. మాకు ఎందుకండి అని చాలా దుఃఖకరమైన విషయం. కొన్ని అపార్ట్మెంట్లోకి సిటీస్లో మనం కొన్ని కంపెనీస్ కట్టిన వాటిలో వెళ్ళినప్పుడు ఏదో మాటల సందర్భంలో అడిగితే, ఇంటి ముందు ఎవరు ఉంటారండి, ముందు పోర్షన్లో ఎవరు ఉంటారండి, భుజాలు ఎగరేసి, అది ఏమోనండి మేము 5 ఏళ్ళ నుంచి ఉంటున్నాం ఇక్కడ, పెద్దగా టచ్ లేదు వాళ్ళతో. సిగ్గుకరమైన విషయం కదా ఇది, సిగ్గుకరమైన విషయం. నీ పొరుగువాడు ఎవడో నీకు తెలియకుండా జీవించడం అనేది చాలా దుఃఖకరమైనటువంటి విషయం. అది అతను ఒకవేళ ముడుచుకొని ఉన్నాను, నువ్వు పోయి పలకరించే బాధ్యత ఒక క్రైస్తవుడుగా నీకుంది. ఏ హ్యూమన్ అండ్ అనదర్ హ్యూమన్, ఇట్స్ ఎ రైట్ రిలేషన్షిప్. పరిచయాలు చేసుకొని, ఏమో ఎవరికి ఏ అవసరం ఉంటుందో, నీకే అవసరం ఉంటే వాళ్ళే వచ్చి నీకు సహాయం చేస్తారేమో అనేది తెలుసుకొని ఉండాలి. మనం ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకొని, ఒకళ్ళనొకళ్ళు పలకరించుకొని, ఒకళ్ళనొకళ్ళు సన్మానం చేసుకొని,
అనే బేరింగ్ వన్ అనదర్స్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి మనకనేది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనంలో పౌలు అంటాడు, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. క్షమాపణ సంగతి తర్వాత, ఒకరి ఎడల ఒకరు దయ కలిగి కరుణాహృదయులే అంటే స్నేహం కలిగి ఉండమని అడుగుతున్నాడు ఆయన. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూడండి, పౌలు అంటాడు, ఒకరినొకరు భరించుకుంటూ, స్టార్టింగే పదం వాడాడు, ఒకరినొకరు భరించుకుంటూ, అంటే ఒకరి బాధ్యత ఒకరు స్వీకరించగలిగే విల్లింగ్నెస్. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేస్తే ఒకరినొకరు క్షమించుకోండి. డోంట్ హ్యావ్ అక్యూజేషన్స్ ఆన్ ఈచ్ అదర్. ప్రభువు మిమ్మును క్షమించినట్లే మీరును కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి. ఈ సబ్లైమ్ ఎథిక్స్ ఇవన్నీను రోమా పత్రిక 12వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, ఒకరితో ఒకరు సామరస్యంగా జీవించండి, ఒకరితో ఒకరు సామరస్యంగా మీరు జీవించాలి అనేటటువంటిది ఆయన చెప్పే మాట. ఆయన ఇంకా చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఏంటంటే మనందరికీ వేరు కృపావరాలు ఇచ్చాడు దేవుడు మనకి. అందులో ఏంటి, ప్రవచనం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషంతోను పని జరిగించవలెను. ఇదంతా కూడా నిష్కపటమైనటువంటి ప్రేమతో, ఇది ఇంటర్ట్వైనింగ్ రిలేషన్షిప్ ఉండాలా. నీ పనిలో నేను జొరబడకూడదు, నా పనిలో నువ్వు జొరబడకూడదు, మన ఇద్దరం పోయి వాని పనిలో జొరబడకూడదు. ఎవరికి ఏ పని ఇచ్చారో ఆ పని చేసుకుని మనం ఒకరితో ఒకరు సఖ్యత ఉండగలిగే ఈ బాధ్యతను మన పౌలు చాలా గొప్పగా దీన్ని చేశాడు. ఆయన తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఆయన ఏం చేస్తున్నాడంటే కుటుంబం బాధ్యత గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. అదేంటి, 5వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, ఎవడైనాను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కంటే చెడ్డవాడై ఉన్నాడు. అది అర్థం ఏంటంటే, నీ కుటుంబ బాధ్యతను నువ్వు స్వీకరించాయా ముందు, తర్వాత వేరే వాళ్ళ కథలు మాట్లాడదు. కానీ ముందు నీ కుటుంబం గురించినటువంటి బాధ్యత నువ్వు చేసుకోలేకపోతే నీ కుటుంబాన్ని ఎవరు బాధ్యత వహిస్తారు? ఇట్స్ ఏ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫ్యామిలీ. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో అంటాడు, సంఘం అనే దాంట్లో రకరకాల అవయవాలు ఉన్నాయి. ఇందాక నేను రోమా పత్రిక చదివాను. రకరకాల అవయవాలు అన్నీ కూడా సమిష్టిగా కూడుకొని మనము ఒక ఫ్యామిలీగా, ఒక చర్చిగా, ఒక సంఘంగా మనం వన్నెస్ ఆఫ్ ది ఆర్ యూనిటీ ఆఫ్ దిస్ చర్చ్ మనం మెయింటైన్ చేయాలి. ఇది రెస్పాన్సిబిలిటీ. ఒకళ్ళ బాధ్యతను ఒకళ్ళు పంచుకోవడం అనేది. మూడవది ఏంటంటే పర్సనల్ హోలీనెస్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పర్సనల్ హోలీనెస్ గురించి పేతురు తన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాల్లో ఆయన అంటున్నాడు. ఏమంటాడంటే, మీరును విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. బాధ్యత ఇన్ ఇమిటేషన్ టు గాడ్, బాధ్యత ఇన్ కమిట్మెంట్ టు ఎక్స్పీరియన్స్ ది హోలీనెస్ ఆఫ్ గాడ్. దిస్ ఈజ్ ది రెస్పాన్సిబిలిటీ. కుటుంబ పరంగా, నీ సంఘపరంగా, వ్యక్తిత్వంగా, నీవు ఆ బాధ్యతను మనం పెట్టుకుంటేనే ఈ సమాజంలో మనం జీవించగలగడానికి దేవుడి యొక్క కృప మనకు తోడుగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఫిలిప్పీ పత్రికలో పౌలు చాలా గణనీయంగా తన యొక్క ఆలోచన, ఎన్ని చోట్ల పౌలు నిజంగా ఆయన చెప్తున్నాడంటే ఈ బాధ్యత గురించి చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాల్లో ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన 3-4 వచనాలు, ప్రతివాడు తన సొంత కార్యమే కాకుండా ఇతరుల కార్యములు కూడా చూడవలెను అని. ఎక్కడికాడు దులుపుకొని వెళ్ళిపోవడం ఈ సమాజం. పూర్వకాలంలో గ్రామాల్లో వాతావరణం ఉన్నప్పుడు, అమాయకత్వపు వాతావరణంలో ఒకడు ఇల్లు వేసుకుంటుంటే ఒక్కడే పైకి ఎక్కాడుతుంటే పక్కింటి ఆయన కూడా వచ్చి తుండు తీసి నడుము కట్టుకొని, నేను కూడా చేయేస్తాను అంటాడు. అది చెరొక సహాయం చేయాలి. ఎన్ని పనులు చేసుకున్నారో పూర్వకాలంలో మన పితరుల దినాల్లో.
ఆ కుటుంబాలు ఒకరికొకరు సహకరించి, పురుషులుగాను, స్త్రీలుగాను సహకరించి వాళ్ళు ఎన్నో గొప్ప కార్యాలు వాళ్ళు చేశారు. ఇవాళ మన దగ్గరికి వచ్చేటప్పటికి దురదృష్టవశాత్తు మనము ఒకరినొకరు సహకరించుకోలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. చిల్డ్రన్, విమెన్, ఆ పక్కింట్లో వాడు భయంకరంగా భార్యను కొట్టేసి చంపేస్తాడో ఏమో తెలియదు. తప్పే, మనం వెళ్తే అడుగుతాడు, నువ్వెవడోరా, నువ్వెందుకు వచ్చావని అంటాడు. కానీ ఒక బాధ్యత వహించాలి. పెద్ద మనిషి తనకు, తప్పయ్యా నా మాట విను, ఆమె ఎదురు తిరిగి నిన్ను కొట్టలేదు అనేది చెప్పాలి. చంటి పిల్లల్ని బాధేస్తూ ఉన్నప్పుడు వైలెన్స్, డొమెస్టిక్ వైలెన్స్ అండ్ వైలెన్స్ ఆన్ ది స్ట్రీట్స్, మాకెందుకు వచ్చిందండి ఈ గొడవ అని. పక్కింట్లో కూడా ఏం మాట్లాడకూడదు, పక్క సందులో ఏం మనకు అనవసరం అని అన్రిలేటెడ్గా మనం ఉండటం అనేది తప్పవుతుంది. పూర్వకాలంలో ఇళ్ళు దాగలు పడుతుంటే అందరూ పేట అంతా వచ్చి తలొక బకెట్ నీళ్లు పట్టుకొని, అది లేదు ఇప్పుడు. అన్ఫార్చునేట్లీ సచ్ సీన్స్ ఆర్ మిస్సింగ్. ఎవరికి వాడే దూరంగా ఉండటం అనేది. సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, పక్కింటి వాళ్ళు ఏదో తెలియని తనం మీద వరండా మీద పెద్ద ఆయన్ని పెట్టి వాళ్ళు ఎటో వెళ్ళారు అనుకుందాం, ఎవరు లేరు, ఆయన మంచం నుంచి కింద పడ్డాడని మనం పోయి సహాయం చేయాలనే తపన మనకు ఉండాలా. స్పాస్టిక్ చిల్డ్రన్ ఉంటారు పక్కేళ్ళలో, ఇంట్లో వాళ్ళకి మందు తెచ్చే అవసరము, నీళ్ళు ఇచ్చే అవసరాలు ఉండొచ్చు, పరిగెత్తుకొని మనం పోయి సహాయం చేయడానికి. సో ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎ రిలేషన్షిప్. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ యువర్ కోఆపరేటివ్ లైఫ్ ఇన్ ఏ కమ్యూనిటీ. ప్రభు వారు సమర్థ అని ఒక థియోలాజియన్ ఎస్జే సమర్థ అంటాడు, రిస్కింగ్ ఫర్ క్రైస్ట్ సేక్ అంటాడు. అంటే తన కొరకే తాను రిస్క్ తీసుకున్నాడు. ఎందుకంటే మానవాళి కొరకు ఆయన తన యొక్క రిస్క్ అంటే తన యొక్క ప్రాణాన్ని ఇబ్బందిలో పెట్టుకున్నట్టు సిలువ మీద ఆయన చూస్తున్నాం మనం. క్రైస్ట్ టేకింగ్ రిస్క్ ఫర్ ఎంటైర్ హ్యుమానిటీ, దేర్ బై హీ బికేమ్ అవర్ సేవియర్ అండ్ అవర్ లార్డ్. ఇటువంటి భారములను ఒకడొకడు, ఇది భారంగా భావించకూడదు బాధ్యతని. సో ఈ లెంటన్, ఈ 40 దినాల పీరియడ్ మనం సాగేటటువంటి సాధనలో ఎక్కడన్నా ఒకవేళ అవసరం ఉన్నదనుకున్న చోట భారంగా భావించకుండా ఒక బాధ్యతగా భావించుకొని, అంటే బరువుగా కాకుండా, లేకపోతే దాన్ని ఒక బాధ్యతగా తీసుకునేటట్లుగా మనం ఉండాలి. దీన్ని మనం కూడా ఒక చేసే స్థితిలోకి మనం రావాలి. అవి లేకపోతే ఆనాడు ఎజ్రా నెహెమ్యాలు గోడలు కట్టేవాళ్ళు కాదు. ఈ బాధ్యత వహించకపోతే మనకు సరైనటువంటి అవగాహన ఈ సమాజంలో, సమాజ పునర్నిర్మాణానికి మనకు దోహదం చేసే భాగ్యం దొరికేది కాదు. వీ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ రీబిల్డింగ్ అప్ ఆఫ్ అవర్ నేషన్, అవర్ సొసైటీ, అవర్ చర్చ్, అవర్ ఫ్యామిలీ. కూడా కొన్నిసార్లు మనలో మనము ఒకరి ఎడల దయగలిగి ఒకడు కరుణాహృదయులే అనే ఒక మాట, అలాగే ఒకరి భారములు ఒకడు భరించి క్రీస్తు నియమాన్ని, ఏంటా క్రీస్తు నియమం అంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవాలను అనేది అడ్హేర్ చేయడానికి. ఎందుకంటే వీఆర్ రూటెడ్ ఇన్ హిజ్ కమాండ్మెంట్, ఇన్ హిజ్ లవ్. అది చేస్తూ మనం ఈ బాధ్యతను, క్రీస్తు మనకు అప్పచెప్పినటువంటి బాధ్యతను మనం పాటించేదానికి లెంట్ ఉపయోగపడాలి. ప్రార్థన చేసుకుందాం. కృపామయుడా, కనికరం గల తండ్రి, ఒకరి భారములు ఒకరు సమిష్టిగా భరించేదానికి, ఒకరి బాధ్యత మనం అందరము సమిష్టిగా వహించేదానికి ఈ లెంటు కాలంలో కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సహాయకరమైన కార్యక్రమం, సంఘంలో ఏదో రీతిలో అందరం కలిసి కట్టుగా పనిచేసేదానికి, ఈ సమాజంలో నా పాత్రను నేను నిర్వహించేదానికి నాకు ప్రేరణ దయచేయమని ప్రతి ఒక్కరూ భావించేదండి. మా మనసులో దయచేయండి. ఈ విధంగా ఈ మండల దినాలను మేము మరి నీ సన్నిధానంలో కలిసికట్టుగా జీవించేటటువంటి ఒక ప్రేమైక ఆ జీవితాన్ని మేము జీవించేదానికి నీ ప్రేరణ అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మనకు సదా తోడైండును గాక.